వెల్కమ్ టు మహతి టైలరింగ్. హలో అందరికీ. చాలా ఈజీగా కొలత బ్లౌజ్తో పేపర్ కటింగ్ అయితే చేశాను. సో చూస్తున్నారు కదా, ముందుగా మనం ఒక పేపర్ని తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి మన వైపు ఉన్నది ఫోల్డింగ్లో ఉండాలి, మనకు ఆపోజిట్ ఉన్నది ఇలా ఓపెన్లో ఉండాలన్నమాట. సో ఈ టేప్ అయితే నేను మార్కింగ్ కోసం తీసుకుంటున్నాను. సో టేప్ తోటి ఏం పనిలేదన్నమాట, కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఈ టేపు నేను నిటారుగా మార్కింగ్ వేయడానికి తీసుకున్నాను. ఇదైతే కొలత బ్లౌజ్. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కొత్త వాళ్ళైతే, నేర్చుకునే వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నాకు ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఈ పేపర్కి కిందికి ఒక 1 ఇంచ్ గ్యాప్తో నేను మార్కింగ్ వేస్తున్నాను. మన దగ్గర మీకు వీడియోలో మంచిగా కనిపించడానికి నేను ఇలా స్కెచ్ అనేది తీసుకున్నాను, లావుగా ఉన్న స్కెచ్ అనేది తీసుకున్నాను. మీరైతే మీ దగ్గర పెన్ ఉన్నా సరిపోతుంది, పెన్సిల్ ఉన్నా సరిపోతుంది. మీరు గీసుకునేటి మీకు కనిపిస్తే సరిపోతుంది. సో వీడియోలో మంచిగా కనిపించడానికి కోసమని నేను ఈ స్కెచ్ అనేది తీసుకున్నాను అనమాట. సో చూడండి, కిందికి ఇలా 1 ఇంచ్ గ్యాప్తో నిటారుగా స్కెచ్ అయితే వేసాను. నిటారుగా స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాను. ముందు ఇది ఎందుకు వేసుకున్నానంటే, మనకు బ్యాక్ కిందికి మలిపేస్తాం కదా, ఆ కిందికి మలిపేసింది 1 ఇంచ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ తీసుకున్నాను. సో ఈ నడుము చుట్టూ 4 ఫోల్డ్గా మలిచేసాను. చూస్తున్నారు కదా, మన దగ్గర ఉన్న కొలత బ్లౌజు నడుము చుట్టూ ఇలా 4గా మలిచేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు కరెక్ట్గా చూసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకొని ఇలా టేప్ తీసుకొని మన దగ్గర ఫింగర్స్లో ఇంచులు ఉంటాయి కదా, వాటి సహాయంతో కూడా 1 ఇంచ్ ఒక్కొక్కటి 2 ఇంచ్ ఒకటి మార్క్ వేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ ఏమో బ్యాక్ షోల్డర్ నుంచి కిందికి టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్స్ కోసం అనమాట. చూడండి, ఈ డాట్స్ కోసం. తర్వాత సైడ్ జాయింట్ల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. సో మనం ఎప్పుడైనా బ్లౌజ్ హైట్ చూసేటప్పుడు ఇలా షోల్డర్కి మిడిల్లో పట్టుకోవాలన్నమాట. షోల్డర్ మిడిల్లో పట్టుకొని ఇలా నిటారుగా మనం ఏ ప్లేస్లో చూసినా సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ చూస్తున్నాను, కరెక్ట్గా చూసుకొని హైట్ ఎంత ఉందో, ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా మార్క్ వేసుకోవాలి. కింద 1 ఇంచ్ వదిలేసి పట్టుకోవాలన్నమాట. ఆ 1 ఇంచ్ మనము లోపలికి మలిచేస్తాం కాబట్టి కింద 1 ఇంచ్ వదిలేసి పట్టుకున్నాను. ఇక్కడ వరకు వచ్చింది అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా. మనకు క్లాత్ కుట్లు పెడతాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ వేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ మార్కు నిటారుగా ఇలా లైన్ అయితే వేస్తున్నాను. అలాగే మనకు కరెక్ట్ ఎత్తు ఎంత వచ్చిందో దాన్ని కూడా ఇలా నిటారుగా మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ని ఇలా మంచిగా మలిపేసుకొని సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, చేతు సైడ్ జాయింట్లు, నడుము సైడ్ జాయింట్లు ఇలా అయితే పట్టేసుకోవాలి. ఇలా మంచిగా పట్టేసుకొని బ్యాక్ గల్లను ఒక్కసారి ఇలా నీట్గా అనేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా పెట్టుకోవాలన్నమాట. మనకు బ్యాక్ ఫస్ట్ కటింగ్ చేస్తాం కదా, ఎప్పుడైనా బ్లౌజ్లో మనం కటింగ్ చేసేది బ్యాక్ పార్టే అనమాట. ఎవరైనా సరే బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి. చూడండి, ఇలా మడత పెట్టిన తర్వాత మనకి షోల్డర్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇలా చూసుకోవాలి. క్లాత్ అనేది అటు సైడ్ వంగి ఉంటే అవన్నీ సరిగ్గా చూసుకోవాలి. గల్లా అనేది కింద 1 ఇంచ్ వదిలేసి పెట్టాను కదా, సో గల్లా ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ ఒక మార్క్, షోల్డర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర షోల్డర్ ఎండ్ అయ్యే ప్లేస్కి ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్. ఇలా అన్ని మార్కింగ్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, చేతి డౌన్, చంక డౌన్ అంటారనమాట. ఆ డౌన్ మనము ఇలా బ్లౌజ్ పార్ట్ సైడ్ జాయింట్లు చూడాలన్నమాట. సైడ్ జాయింట్లు చూసామంటే మనకు చేతి డౌన్ వచ్చేస్తుంది. సో సైడ్ జాయింట్లు మైనస్ చేతి డౌన్ కదా, సో ఏది చూసుకున్నా ఇక్కడ మనకు ఒకటే వస్తుందన్నమాట. సో మన కిందికి నుంచి ఇట్లా పైకి స్ట్రైట్గా చూసుకున్నామంటే చంక డౌన్ సైడ్ జాయింట్లు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కడ
ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్, వీటన్నింటినీ కలిపేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రేట్ లైనింగ్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ చంక డౌన్ దగ్గర మనకు 1 ఇంచ్ తర్వాత హాఫ్ ఇంచ్ ఉంది చూడండి, 1.5 ఇంచ్కి ఈ మూల హాఫ్ ఇంచ్ అక్కడ పెట్టేసుకొని 1.5 కరెక్ట్ 1.5 ఇంచ్కి ఇలా ఒక డాట్ వేసుకోవాలి. చంక డౌన్ ఎంత డౌన్ ఉందో దాన్ని హాఫ్ చేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అదే హాఫ్ పొడవు ఇటు మార్క్ వేసుకోవాలి. అవి రెండింటిని కలిపేసుకుంటూ మనకు చేతి రౌండ్ అనేది కర్వ్ ఇలా రౌండ్గా కర్వ్ తీసేసామంటే మనకు చేతి రౌండ్ వచ్చేస్తుంది. సో ఫ్రంట్ పార్ట్లో దానికంటే హాఫ్ ఇంచ్ తక్కువకు కర్వ్ తీసుకోవాలన్నమాట. డాట్స్గా పెట్టాను చూడండి, అదేమో ఫ్రంట్కి. సో ఇక్కడ గల్ల కూడా రౌండ్ ఇచ్చేసాను. తర్వాత మనకు లాస్ట్ ఏంటంటే మన చేతి రౌండ్ ఎంత వస్తుంది, చంక రౌండ్ అనమాట, షోల్డర్ నుంచి కరెక్ట్ హ్యాండ్ రౌండ్ అనమాట. ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి రౌండ్ కొలిచేసుకొని మనకు ఎండ్ అవుతుందో అక్కడ మార్క్ వేసుకొని ఆ మార్కింగ్ని కిందికి మనము నడుము చుట్టూ 1 ఇంచ్ షోల్డర్ నుంచి కిందికి టక్స్ వదిలేసాం కదా, 1 ఇంచ్, దాని తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే బ్యాక్ పార్ట్ అండి, చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్టార్టింగ్ నుంచి నేను ఏవే కొలతలు పెట్టి మార్కింగ్ వేశానో వాటన్నింటినీ మళ్ళొకసారి చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. మళ్ళీ చూసి మీరు ఒక్కసారి పాయింట్ వైజ్గా మీరు నోట్ చేసుకున్నారంటే ఇదే మెథడ్ అండి. ఎవరైనా సరే, ఎంతమంది క్రాస్ కటింగ్ బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకైనా మొత్తం ఇదే మెథడ్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ 2 ఫోల్డ్గా మలిచి పెట్టుకున్నాను కదా. సో 2 ఫోల్డ్గా మలిచి పెట్టుకున్న తర్వాత నేను దీన్ని 2 ఫోల్డ్గా కట్ చేయట్లేదు. ఎందుకంటే పేపర్ అనేది వెనక సైడ్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తానమాట. మీరు బ్లౌజ్ పీస్ కట్ చేసుకునేటప్పుడు దీన్ని మన బ్లౌజ్ పీస్ 2 ఫోల్డ్గా మలిచేసి పెట్టుకుంటాం కదా, అలా 2 ఫోల్డ్గానే కట్ చేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలా బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను దీన్ని కూడా 2 ఫోల్డ్గా కట్ చేసి పేపర్ అనేది ఎక్స్ట్రా అయిపోతుందన్నమాట. ఆ వెనక ఉన్న పేపర్లో నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను. సో ఇప్పటి వరకు వీడియోలో మీకు బ్యాక్ పార్ట్ చూసారు కదా. సో ఈ పేపర్ వెనక నేను ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చూపిస్తాను. ఫస్ట్ మనం ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాము. నేర్చుకునేటప్పుడు మాత్రం బ్యాక్ పార్టే నేర్చుకుంటాం అన్నమాట. తర్వాత బ్లౌజ్ పీస్ ఏదైనా డిజైనర్ వచ్చిందంటే ముందుగా హ్యాండ్ అలా నేర్చుకుంటారు. సో ఎవరైనా స్టార్టింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్టే నేర్చుకుంటారనమాట. సో బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, ఈ పేపర్ని రివర్స్గా చేసి క్రాస్ కటింగ్ కదా, ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. సో కిందికి ఈ బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ కొలత తీసుకొని కరెక్ట్ 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆ 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇదే బ్యాక్ పార్ట్ని కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి మనము ఇదే కింద ఉన్న పేపర్ క్లాత్ అనుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. నేను మామూలుగా స్ట్రైట్గా పెట్టే కటింగ్ చూపించవచ్చు, కానీ క్రాస్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన ఎలా క్రాస్గా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్తున్నాను. సో నేను స్ట్రైట్గా పెట్టి కూడా కట్ చేయొచ్చు, కానీ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ పేపర్ని కూడా ఇలా క్రాస్గా పెట్టుకోవాలని చూపిస్తున్నాను అనమాట. బ్లౌజ్ మీద క్రాస్గా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ని. సో ఫ్రంట్ గల్లా ఎంత హైట్ ఉందనేది మార్క్ వేస్తున్నాను, చూస్తున్నారు కదా. పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఫ్రంట్ గల్లా ఎంత హైట్ ఉందనేది మార్క్ వేసి యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసి దించేస్తున్నాను. చూస్తున్నారు కదా మొత్తం. అయితే ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మార్పులు చేస్తామంటే
ఇక్కడ చేతి దగ్గర 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటాము. అలాగే గల్ల, ఫ్రంట్ గల్ల మనకు హైట్ అంత డీప్ ఉండదు, బ్యాక్ డీప్ ఉన్నంత ఫ్రంట్ గల్ల సగం ఉంటుందన్నమాట. తర్వాత హుక్స్ పార్ట్లో చూసుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్లో డాట్స్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్స్ చూసుకోవాలి. చూడండి ఇక్కడ గల్ల రౌండ్ తింపేశాను. చేతి దగ్గర కూడా 1/2 ఇంచ్ లోతుకి కర్వ్ అనేది రౌండ్ చేశాను. రౌండ్గా కర్వ్ తింపేశాను. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కొలత బ్లౌజ్ ఫ్రంట్ హుక్స్ పార్ట్ చూసుకొని, హుక్స్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా, ఆ డాట్కి గ్యాప్ వదిలేయాలన్నమాట. ఇక్కడ హుక్స్ పార్ట్లో స్టార్టింగ్ హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వదిలేసి ఈ డాట్స్ కోసం ఇగో ఇలా 3 డాట్స్ పెట్టుకుంటే కుచ్చులకు అయిపోతుంది. కింద కరెక్ట్ ఎండింగ్ పాయింట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. అయితే మనము ఫ్రంట్ డాట్, మిడిల్ టక్స్ ఇలా బ్యాక్ పార్ట్ని పట్టుకొనే చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కూడా షోల్డర్ని ఇలా పట్టేసుకుంటే లాగినట్టు రాదనమాట. పైన 1/2 ఇంచ్ వదిలేసి చూడండి ఇలా మిడిల్ టక్స్ ఇక్కడ షోల్డర్కి నిలువుగా చూసుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్లలో కూడా చూసుకోవాలి. 4th టక్స్ ఉంది కాబట్టి 4th టక్స్ మార్క్ వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా కర్వ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేశాను. అంటే చెప్తాను చూడండి. ఇలా మిడిల్ టక్స్ మనము 2 ఇంచెస్ మలుపుతాం కదా, ఆ 2 ఇంచెస్ మలిపిన దాంట్లో మన క్లాత్ అనేది లోపలికి వచ్చేస్తుంది కాబట్టి మనకు కింద షేప్ బెల్ట్లోకి, సైడ్ జాయింట్లోకి ఇక్కడ క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అలా ఎక్స్ట్రా తీసుకొని పైన హ్యాండ్కి కరెక్ట్గా కలిపేస్తే సరిపోతుంది. సో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ నుంచే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే వేసాను. కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. బ్లౌజ్ మీద ఇలా క్రాస్గా పెట్టుకుంటేనే క్రాస్ కట్ బ్లౌజ్ అని తెలిసిపోతుంది. సో ఇక్కడ చేతు డౌను 1/2 ఇంచ్ లోపలికి కర్వ్ తీసాను కదా, అది మర్చిపోవద్దు అనమాట. సో ఈ పేపర్ని మనము క్లాత్ మీద ఇలాగే క్రాస్గా పెట్టుకొని మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కదా. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిన పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను. మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని ఎప్పుడైనా హ్యాండ్ కూడా బ్యాక్ సైడ్ నుంచే హ్యాండ్ చూసుకోవాలి. ముందుగా ఇక్కడ చేతి రౌండ్ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి చేతి రౌండ్ అలాగే చేతి హైట్ ఇక్కడ మార్క్ వేస్తున్నాను చూడండి. హైట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం మార్క్ వేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ చూసుకోవాలి. కరెక్ట్గా చేతి రౌండ్ చూసుకొని మార్కింగ్ వేసేస్తాను. 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని తర్వాత ఇలా కర్వ్ అనేది తింపుకోవాలి. చేతి కటింగ్ అనేది చాలా ఈజీ అండి. మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వస్తే చేతి కటింగ్ అనేది తొందరగా వచ్చేస్తుంది. సో చేతి కటింగ్ అయిపోయాక మనకు హ్యాండ్లో ఫ్రంట్ కొంచెం లోతు తీస్తాం కదా, దానికి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కర్వ్ అనేది ఇలా ఉంటుంది. చాలామందికి ఈ కర్వ్ ఎలా తీయాలో డౌట్ వస్తుంది. ఇక్కడ షోల్డర్ కరెక్ట్ చేతికి ఇలా 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని ఇలా పైకి పెట్టేసి మలిపేసుకొని చూసుకోవాలి. ఇలా మలిపేసుకున్న తర్వాత ఇంకొక సైడు ఈ కర్వ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూడండి, అదే ఫ్రంట్ కర్వ్ అనమాట. దాన్ని కట్ చేసామంటే ఈజీగా ఫ్రంట్ కర్వ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఈజీగా ఫ్రంట్ కర్వ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే షేప్ బెల్ట్లు అనమాట. ఫ్రంట్ పీస్ అయిపోయింది కానీ షేప్ బెల్ట్ కట్ చేయలేదు కదా. చూడండి కొలత బ్లౌజ్ తీసుకొని షేప్ బెల్ట్ల కోసం కింద 1/2 ఇంచ్, ఇక్కడ పైన 1/2 ఇంచ్, హుక్స్ ప్లేస్లో మనకు 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సైడ్ జాయింట్లో 1/2 ఇంచ్ తక్కువ ఉంటుంది. చుట్టూరా 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా మార్కింగ్ వేసుకుంటే కావలసిన షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. సో చాలా ఈజీగా నేనైతే పేపర్ కటింగ్ తోటి మన కొలత బ్లౌజ్తో పేపర్ కటింగ్ అనేది చూపించాను. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు చివరి వరకు చూసినట్టయితే
లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ విజిట్ చేసి చూడండి. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చూపించాను. సో ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్లు, బ్యాక్ పార్ట్, అలాగే హ్యాండ్స్ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. ఇదే కాకుండా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, అన్ని రకాల బ్లౌజులు అనేటివి స్టిచ్చింగ్, కటింగ్ చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ విజిట్ చేసి ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఒకసారి మీరు ఈ వీడియో చూసి కటింగ్ నేర్చుకున్నట్టయితే కామెంట్ చేసి నాకు చెప్పండి. లైక్ ఇవ్వండి.